హలో ఫ్రెండ్స్, భారత్కి వీటో పవర్ ఇవ్వబోమని అరిచి ఐక్యరాజ్య సమితిలో గర్జించారు. ఒక వ్యక్తి మాట్లాడుతూ నేను తుది హెచ్చరిక ఇస్తున్నాను, భారతదేశానికి వీటో ఇవ్వండి అని అన్నాడు. అయితే ఈ వ్యక్తి ఎవరు? ఈ సెప్టెంబర్లో ప్రధాని మోదీ ఎస్ జయశంకర్ ఐక్యరాజ్య సమితిలో ఎందుకు ప్రవేశించబోతున్నారు? ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు ఎప్పటికైనా శాశ్వత స్థానం లభిస్తుందా, లేదా భారత్ వీటో అధికారాన్ని పొందగలదా అనే ప్రశ్న ప్రపంచంలోని ప్రతి భారతీయుడికి కలుగుతుంది. కాబట్టి ప్రతిసారి వారు చైనాను నిందిస్తున్నారు. ఎందుకంటే చైనా భారతదేశం యొక్క శాశ్వత సీటుకు ముందు బ్యారికేడ్లు పెట్టింది. కానీ ఇక్కడ దళంలో చైనా కాదు, మొత్తం 5 సభ్య దేశాలైన అమెరికా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, రష్యా, చైనా ఈ దేశాలన్నీ కలిసి భారత్కు వీటో పవర్ ఉండకూడదనుకుంటున్నాయి. ఎందుకంటే భారతదేశం శాశ్వతమైన మెంబర్షిప్ పొందితే ఇతర దేశాలు కూడా శాశ్వత మెంబర్షిప్ పొందుతాయి. భారత్కి వీటో అధికారం ఇవ్వండి, అలాగే శాశ్వత సీట్ ఇవ్వండి అని చెప్పినట్టయితే ఇతర దేశాలు కూడా డిమాండ్ చేసే అవకాశాలున్నాయి. పర్మనెంట్ సీట్ ఎవరు అడిగినా వీటో పవర్ ఉంటుంది. రష్యా శత్రువులు కావచ్చు, ఫ్రాన్స్ శత్రువులు కావచ్చు, అమెరికా శత్రువులు కావచ్చు, ఈ 5 దేశాలకు మన దేశానికి పర్మనెంట్ సీట్ రావడం ఇష్టపడడం లేదు. అందుకే ఈ దేశాలు మన భారతదేశానికి వీటో అధికారం ఇవ్వకూడదు అని అనుకుంటున్నాయి. అలాగే కేవలం తాము మాత్రమే వీటో పవర్ పొందాలి అని అనుకుంటున్నారు. ఐక్యరాజ్య సమితిలో కొన్ని సంస్కరణలు చేయాలని ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. కాబట్టి సంస్కరణ చేయవచ్చు, పర్మనెంట్ సీట్ల సంఖ్యను పెంచి శాశ్వత దేశాలుగా తీర్చిదిద్దవచ్చు. కానీ కొన్ని దేశాలు వీటో అధికారం ఇతర దేశాలకు ఇవ్వకూడదని చెబుతున్నాయి. కానీ ఫ్రెండ్స్, ప్రధాని మోడీ మరియు ఎస్ జయశంకర్ జీ భారతదేశ విదేశాంగ మంత్రి ఐక్యరాజ్య సమితిలో ఉన్నారు. అలాగే అతని ప్రవేశానికి ముందే యుఎన్జిఏ యునైటెడ్ ప్రెసిడెంట్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ చైనా, ఇటలీ, కెనడా మరియు భారతదేశం శాశ్వతంగా ఉండాలని చెప్పి ఇతర దేశాలను విడిచిపెట్టమని ప్రకటన ఇచ్చారు. అవును ఫ్రెండ్స్, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ డెన్నిస్ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ యుఎన్ఎస్సీలో భారతదేశానికి శాశ్వత స్థానం నిరాకరించబడదు. ఎందుకంటే 140 కోట్ల జనాభా ఉన్న దేశం, ఇది గ్లోబల్ లీడర్ స్థాయిలో సహకరిస్తోంది. భారతదేశాన్ని విస్మరించినట్టయితే భారతదేశం ఐక్యరాజ్య సమితి నుంచి నిష్క్రమించవచ్చు. అలాగే దాని సొంత కొత్త సంస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. ఐక్యరాజ్య సమితి అనేక మునుపటి సంస్థల మాదిరిగానే ఉంటుంది. భారతదేశం విడిచిపెడితే ఇతర దేశాలు కూడా వెళ్లిపోవచ్చు. ఇప్పుడు ఫ్రాన్సిస్ యొక్క ఈ ప్రకటన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సంస్కరణలపై చర్చకు కొత్త దిశనిస్తుంది. డెన్నిస్ ఫ్రాన్సిస్ భారత్ తన హక్కుల్ని పొందాలని స్పష్టంగా చెప్పారు. భారత్కి వీటో పవర్ ఇచ్చేలా చేస్తామన్నారు. భారత్ని తేలిగ్గా తీసుకుంటున్న దేశాలకు ఈ ప్రకటన పెద్ద సందేశం. చైనా, పాకిస్తాన్, ఇటలీ, కెనడా వంటి దేశాల్ని కూడా టార్గెట్ చేస్తూ భారత్ని అడ్డుకోవడం ఇప్పుడు అసాధ్యమని అన్నారు. గ్లోబల్ సౌత్లో భారతదేశం ఛాంపియన్గా ఎదగడం అసాధ్యం. నేడు భారతదేశం కేవలం ప్రజాస్వామ్య దేశమే కాదు, అందరినీ వెంట తీసుకెళ్లి అందరి అభివృద్ధికి కృషి చేస్తూ గ్లోబల్ సౌత్, వర్ధమాన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, ఆఫ్రికన్ దేశాలకి పెద్దపీట వేసే దేశంగా మారింది. గ్లోబల్ సౌత్లో డిప్లొమాసీ అంటే దౌత్యం విషయంలో భారతదేశం చాలా ముందుకొచ్చింది. యుఎన్జిఏ అధ్యక్షుడిగా ఉన్న ఫ్రాన్సిస్ స్వయంగా దీన్ని అంగీకరించారు. భారతదేశ భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉందని అన్నారు. యుఎన్జిఏ ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడితో పాటు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గోటెర్రెస్ కూడా భారతదేశాన్ని ప్రశంసించారు. అలాగే భారతదేశం బలమైన ప్రజాస్వామ్య స్తంభమని అన్నారు. భారత కొత్త రాయబారి నాయిని హరీష్కి స్వాగతం పలికిన ఆయన భారతదేశం అందిస్తున్న సహకారాన్ని మెచ్చుకున్నారు. హరీష్ కూడా తన తొలి రోజే భారత్పై ప్రశంసలు కురిపించాడు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పేలుడు ప్రారంభాన్ని చేసి రాజకీయ ఐక్యత లేకపోవడం శాంతి కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. సెప్టెంబర్ 24 నుంచి 30 మధ్య జరిగే యుఎన్జిఏ 89వ సెషన్లో భారతదేశం గురించి చర్చించడం ఖాయం. ఈసారి యుఎన్జిఏలో ప్రధాని మోడీ ప్రసంగం చేయరు. కానీ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ వీటో అధికారాన్ని పొందడానికి జయశంకర్ బలమైన పాత్ర పోషిస్తారని ఖచ్చితంగా చెప్పొచ్చు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ అయిన ఆంటోనియో గాటెస్ నుంచి భారతదేశానికి మద్దతు ఉంది. స్వయంగా యుఎన్జిఏ అధ్యక్షుడైన ఫ్రాన్సిస్ నుంచి భారతదేశానికి మద్దతు ఉంది. ఇదే కాకుండా అమెరికా వైల్డ్ కార్డుగా జో బిడెన్ ఐక్యరాజ్య సమితిలో తన ప్రసంగం చేయడానికి వస్తున్నారు. ఇది ఆయనకు చివరి సంవత్సరం అవుతుంది, ఎందుకంటే దీని తర్వాత ఎన్నికలు జరుగుతాయి. అలాగే జో బైడెన్ కనీసం అమెరికాలో అయినా ఆ ఎన్నికల్లో భాగం కాలేడు. తన చివరి ప్రసంగానికి మరింత బలం చేకూర్చడానికి జో బిడెన్ కూడా భారతదేశం వంటి దేశాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశంగా ప్రకటించి దాని చేతిలో వీటో అధికారాన్ని చూడడం ద్వారా చరిత్రలో తనకంటూ ఒక మంచి స్థానాన్ని దక్కించుకోవాలని అనుకుంటున్నాడు. ఇది కాకుండా అతిపెద్ద విషయం ఏంటంటే భారతదేశం ఎల్లప్పుడూ
బహుళపక్షవాదాన్ని విశ్వసిస్తుంది. అంటే అది ఏ ఒక్క సమూహంలో భాగం కావడానికి ఇష్టపడదు. అది అమెరికన్ సమూహం, నాటో లేదా రష్యన్ సమూహం కాదు. ఎందుకంటే భారతదేశం అందరితో మంచిగా ఉంటుంది, ఇతర దేశాలతో మంచి సంబంధాల్ని కొనసాగించడాన్ని విశ్వసిస్తుంది. భారతదేశంతో మంచి సంబంధాలున్న ప్రతి చిన్న దేశంతో సాంకేతికతను బదిలీ చేసింది, సమాచారాన్ని బదిలీ చేసింది, వస్తువుల్ని బదిలీ చేసింది, వ్యాపారం చేసింది. కాబట్టి భారతదేశం యొక్క ఇమేజ్ ప్రపంచ నాయకుడిగా ఉంది. ఇది ఏ ఒక్క శిబిరానికి చెందింది కాదు, మొత్తం ప్రపంచానికి చెందిన ఒక రూపంలో వస్తోంది. అలాగే ఐక్యరాజ్య సమితిలో ముఖ్యమైన పదవుల్ని కలిగి ఉన్న వ్యక్తులందరూ దీని ద్వారా తీవ్రంగా ప్రభావితమయ్యారు. అలాగే వారు రాజకీయాల బాధితులుగా మారడానికి ఇష్టపడరు. ఐక్యరాజ్య సమితి లోపల భారతదేశం వివిధ మార్గాల్లో దాడి చేయబడింది. భారతదేశానికి శాశ్వత స్థానం లేకుండా చేయబడింది. వీటో అధికారాన్ని వదిలేయండి. మీరు ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సీట్లని పెంచుకోబోతున్నట్టయితే 5 ప్రాథమిక దేశాలతో సమానంగా శక్తివంతమైన శాశ్వత స్థానాలకి వీటో అధికారం ఇవ్వబోమని భారతదేశం స్పష్టంగా చెప్పింది. శాశ్వత సభ్యుల్ని కూడా చేయండి. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన ప్రాథమిక సమూహాన్ని విస్తరించాలి. వారికి అదే స్థాయిలో వీటో అధికారాన్ని కూడా ఇవ్వాలి. వారు వీటో అధికారం ఇవ్వకూడదనుకుంటే ఆ 5 దేశాల నుంచి వీటో అధికారాన్ని తీసేయాలి. అప్పుడే భారతదేశం దానిలో భాగమవుతుంది. ఫ్రెండ్స్, ఐక్యరాజ్య సమితిలో తాను ప్రసంగించబోనని ప్రధాని మోడీ స్వయంగా నిర్ణయించుకున్నారు. ఇది చాలా పెద్ద వేదిక. అవును, ఈ వేదికపై ప్రతి దేశం ప్రసంగిస్తుంది. ఈ ప్రసంగాన్ని ప్రపంచం అంతా వింటుంది. ప్రపంచం మొత్తాన్ని నడిపించే అధికారం ఐక్యరాజ్య సమితి చేతుల్లో ఉంది. అన్ని శక్తులు హాజరైన తర్వాత కూడా ప్రధాని మోడీ అక్కడ ప్రసంగం చేయకపోతే ప్రపంచ వేదికపై భారతదేశం ప్రతి దేశానికి ఎంతో సహకారం అందించిందని, ఐక్యరాజ్య సమితిలో చురుగ్గా పాల్గొని ఆ తర్వాత కూడా చురుగ్గా పాల్గొందని బలమైన సందేశం ఉంటుంది. భారతదేశం తన శాశ్వత సీటు కోసం తనని తాను లాగవలసి వస్తే ఇంతకంటే ఘోరం ఏముంటుంది? అప్పుడు భారతదేశం అలాంటి సంస్థలో భాగం కావడానికి ఇష్టపడదు. పాకిస్తాన్ అటువంటి ప్రమాదకరమైన ఉగ్రవాద దేశాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకుంది. అలాగే దాన్ని బహిష్కరించాలని భారతదేశం ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేసింది. ఆ తర్వాత అక్కడ వీటో పెట్టి చైనా దాన్ని తెగతెంపులు చేసుకుంటే అలాంటి సంస్థలో భాగం కావడం భారత్ సరైందని భావించదు. అది భారతదేశానికి మంచిది కాదు. ఇది పీఎం మోడీ నుంచి బలమైన సంకేతం. అందుకోసమే ఆయన ప్రసంగం చేయకుండా ఎస్ జయశంకర్జీ అక్కడికి వెళ్లి ప్రసంగం చేయబోతున్నారు. ఇప్పుడు సెప్టెంబర్ 2024లో బంగారు ప్రపంచంతో వ్రాయబడుతుందో లేదో చూడాలి. ఈసారి బంగారం ఎందుకంటే ప్రతి చోట ఐక్యరాజ్య సమితి సంస్మరణ కోసం డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ఈ డిమాండ్ G20 కంటే ముందు నుంచే మొదలైంది. ఈ సంస్కరణలు జరిగితే ఖచ్చితంగా శాశ్వత సీట్లు పెరుగుతాయి. పర్మనెంట్ సీట్లు పెరిగితే అందులో భారత్ పేరు తప్పకుండా ఉంటుంది. పర్మనెంట్ సీట్లు ఉన్నవారికి ఎలాంటి వీటో పవర్ ఉంటుందన్న ప్రశ్న తలెత్తుతుంది. అయితే మనకు కూడా అందుతుందా లేదా? రాజకీయాలు ఎప్పటికైనా పనిచేస్తాయా? మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? భారతదేశం వీటో అధికారం పొందగలదా? ఈరోజు లేదా రేపు ఐక్యరాజ్య సమితి వీటో అధికారం భారతదేశం చేతిలో ఉంటుందని నా మనస్సు చెబుతోంది. మరి మీరేం చెబుతారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.